మీ అందరికీ తెలిసినప్పుడు పేపర్ బోర్డ్ చేసి ఉంటాం, కానీ ఈ బోర్డు కొంచెం విచిత్రమైంది. ఎందుకంటే మోటార్స్ అని ఎట్టాం కదా, తిరుగుతుంది. సో ఈ బోర్డు ఎడతాం కదా, వాటర్ ఫ్లోట్ అయ్యి తిరుగుతుంది. ఇది ఒక యాక్టివిటీ మనం చేయబోతున్నాం. ఇందులో కావాల్సిన పార్ట్స్ ఈరోజు ఏంటంటే పాప్సికల్ స్టిక్స్ ఆర్ ప్యాకెట్, డీసీ మోటార్. మీకు అసెంబ్లీస్ మేము ఇస్తాం అన్ని దీంట్లో. వెజిటబుల్ ప్యాకెట్, ఈ పాప్సికల్ స్టిక్స్ కట్ చేయడం పాకెట్ నైఫ్, అలాగే లాస్ట్లో థర్మోకోల్ షీట్స్ కింద బ్యాలెన్స్. అలాగే మెయిన్ పార్ట్ మనం మర్చిపోతాం, ఫెవిటిక్, ఎందుకంటే అన్ని అందించాలి కదా. సో ఈ ప్రాజెక్ట్ మనం చేయడానికి 3 గ్రూప్స్గా డివైడ్ చేస్తాం. ఇప్పుడు అందరి 3 గ్రూప్స్గా డివైడ్ చేసి మళ్ళీ ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తాం. ఇది తయారు చేయడం ద్వారా ఈ ప్రాజెక్ట్ ఒక ఎక్స్పీరియన్స్ గురించి అన్ని అలా నేర్చుకుంటున్నాం. డేట్ పని అలాగే ఎలక్ట్రానిక్స్ ఫిక్స్ చేస్తాం, నేర్చుకుంటాం. సో ఇవన్నీ చేయడానికి ఇప్పుడు తయారు చేస్తాం. ఓకేనా? ఇంట్లో ఏమేమి ఉన్నాయో చూడండి. మోటార్ ఏం చేస్తుంది? డీసీ మోటార్ ఫ్యాన్ తిరగడానికి హెల్ప్ చేస్తుంది. దానికి పవర్ కావాలి, కంట్రోల్ స్విచ్. ఓకే, ఆన్ ఆఫ్ అన్నమాట. నెక్స్ట్ దీనికి ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తాం. మోటార్ ఆన్ అయితే ఇది రొటేట్ అవుతుంది, ఇది రొటేట్ అయితే బోట్ ముందుకు కలుగుతుంది. ఓకే, ఇది మనకి సంబంధించినటువంటి యాక్టివిటీ ఏరియా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు గ్రూప్స్ కింద డివైడ్ అయితే ఒక్కొక్క ఎక్స్టెంట్గా ఒక్కొక్కరు కూర్చుంటారు, వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఒకటి మీరు చేయాల్సిందన్నమాట ఫస్ట్ ఏంటంటే ఈ స్టిక్స్ ఉపయోగించి బోట్ మోడల్ ప్రిపేర్ చేయాలి. మోడల్లో తర్వాత దీనిపైన ఇది అంటించుకోవాలి, వీళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఓకేనా? సో మీరు అందరూ తయారు చేసిన తర్వాత ఇది ఫిక్స్ చేయడం అనేటువంటి నేను చెప్తాను.